Seriously, Telugu is so confusing. How do you guys make it sound so musical and poetic? శృతిక, తెలుగులో మాధుర్యం ఉంది కాబట్టి అది గీతంలా అనిపిస్తుంది. మరి నీకేం ఇబ్బంది అనిపిస్తుంది? Everything. The words are so long and twisted. I feel like I'm trying to tie my tongue into a knot. Can you please teach me something simple? అది తేలికే. ఉదాహరణకు నీకు ఇంద్రలోకం తెలుసా? Indralokam? Oh, heaven, I think. Isn't it all about apsaras, divine dances and golden palaces? అవును, అక్కడ రంభ, ఊర్వశి, మేనకలు నాట్యం చేస్తుంటారు. పరమానంద శిష్యులు హాస్యాలు చెప్పుతూ గడిపేస్తారు. స్వర్గం అంటేనే ఆనందం. And what happens when they come to earth? మరి భూలోకానికి వస్తే ఆహా, మన ఈనాటి భూలోకం పరిస్థితులను చూస్తే వాళ్ళకు ఆశ్చర్యం కలుగుతుంది. అప్సరసలకు భూలోకంపై కలిగిన అనుభూతులు, వాళ్ళ అభిప్రాయాలు మరియు వారు చూసిన దృశ్యాలు, పరమానంద శిష్యుల హాస్యాలను చూడాలని ఉంది. చూద్దామా? Yes, so is this what the skit is about? అవును, ఇప్పుడు మనం చూడబోయే తెలుగు నాటకం భూమి ఎలా ఉండకూడదో చెప్తుంది. Wait, teach me one more thing. How do you say welcome in Telugu? I want to impress the audience with my skills. స్వాగతం అని చెప్తే బాగుంటుంది. Swagatomato, swag tomato? అయ్యో శృతిక, అది టమాటో పొట్లకాయ కాదు. నిజంగా చెప్పాలంటే స్వాగతం. Swagatam? It sounds like a dance move. ఇంకో చిన్నది నేర్పించనా? మంచి కథ అనడం. Manchi kata? It is like manchi katta. అబ్బా, అది మంచి కథ, కట్టె కాదు. మంచి కథ అంటే ఇట్ మీన్స్ అ గుడ్ స్టోరీ. Manchi kada, good story. Got it. Oh, I think I need more practice. Okay, I'm ready for the next lesson. But first, let's see this skit in action. This is going to be fun and a bit of a wake-up call. So let's give a huge round of applause for our amazing performers. ఇప్పుడు మనం చూడబోయే తెలుగు నాటకం భూమి పరిస్థితులు, మనం చేసే తప్పులు మరియు వాటి ప్రభావాల గురించి చెప్తుంది. కాబట్టి మనమందరం తెలుసుకోవడానికి ఇది ఒక మంచి సందేశం. మనమందరం ఆనందంగా ఈ నాటికను చూసి రాబోయే భవిష్యత్తును మార్చడానికి ఏం చేయాలో నేర్చుకుందాం. మనులారా భలా, మీ మయూర నాట్య మాయాజలంతో మమ్మల్ని మంత్రముగ్ధులను గావించితిరి. మీకు ఏమి కావాలనో కోరుకోండి. నారాయణ నారాయణ. అవునవును, కోరుకోండి. ఇంద్రదేవుల వారు ఏది అడిగినా ఇచ్చెదరు. మనుల మాణిక్యాల, స్వర్ణహారాల, కాసుల రాసుల. అయినా ఇవన్నీ మీరు ఏం చేసుకుంటారులే? ఓహో, నారదుల వారా? ఊరికే రారు మహానుభావులు. నారద, కలహ భోజనానికి కాలు దూతున్నట్టున్నారు. ఎంత మాట ఇంద్రదేవా! ఈ స్వర్గలోక అప్సరసల మధ్యలో ఏదో కోరిక దాగుంది. అడిగి తెలుసుకోండి మరి. అవునా అప్సరసలారా, ఏమి మీ కోరిక? నా చెంత మీకు భయమేలా? అడగండి, తప్పక తీర్చెదను. మాట తప్పరుగా దేవా. నారదా, మీరు ఇంతగా అడుగుతుండగా మా మదిలో ఏదో సందేహం మెదులుచున్నది. ఇది బాగానే ఉంది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మీరు అదే పనిగా నన్ను తప్పు పట్టుచుంటిరి. మీ నడుమ నేనెందుకు వెళ్ళుచుంటిని మరి? నారద మహర్షి, ఆగండి. మహర్షుల వారు
మా మదిలో కోరికను పసిగట్టితిరి, అందుకు ధన్యవాదములు. ఇంద్రదేవ, మా అందరికీ భూలోక సంచారం చెయ్యవలనేని కుతూహలం కలిగినది. మా ఈ కోరికను మన్నించదరా? సమ్మతించి మా ఈ భూలోక విహారయాత్రకు పుష్పక విమానం అమర్చదరా? అప్సరసల్లారా, మానవులు ఇప్పుడు పుష్పరాజ్ యుగం అంటే కలియుగంలో ఉన్నారు. పుష్పక విమానాలు పనిచేయవు. వారి ప్రయోగాల వల్ల ఏవో అక్కడక్కడ శకటాలు పడి ఉన్నాయి. స్పేషిప్లు, రాకెట్లు అంటారంట వాటిని. అందులో ఏదో ఒకటి తీసుకువెళ్ళండి. సరే సరే, మీకు తోడుగా పరమానందే శిష్యుల్లో ఆనందం, బ్రహ్మానందం, పరమానందం వీళ్ళ ముగ్గురిని తీసుకువెళ్ళండి. భలే భలే, నాకు చాలా ఉత్సాహంగా ఉంది. మళ్ళీ మేము భూలోకానికి వెళ్తున్నాము. అబ్బా, మీ దుంపలు తెగ నా నడ్డి ఇరగొట్టారు కదరా. వెళ్దూరు కానీ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీ కడుపు నిండినది కదా నారద, ఇంక దయచేయండి. నారాయణ నారాయణ. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. ఆహా, ఎట్టకేలకు మనము భూలోకంలో అడిగిడినాము. ఓహో, ఏమి సుందర నగర సోయగాలు! ఏ చోటు ఇది? ఇది భారతదేశం. ఈ దేశానికి భాగ్యనగరం శోభాయమానం. మనం ఈ భాగ్యనగరంలోనే ఉంటిమి. దీన్ని ఇప్పుడు హైదరాబాద్ అని పిలుస్తున్నారు. అయ్యారే, ఏమి ఈ రత్నమయ కాంతుల వెలుగు జిలుగులు ఆకాశ తారల వలె మిరుమిట్లు గొల్పుచున్నవి. అప్సరస, అవి ఆకాశ తాళాలు కావు, షాపింగ్ మాల్పై వేలాడదీసిన ఎల్ఈడి బల్బులు. ఆహా, ఇది ఏమి భాగ్యనగర మానస సరోవరమా? ఈ చోటును ట్యాంక్ బండ్ అని పిలుస్తారు. ఇది హుస్సేన్ సాగర్, మానస సరోవరం కాదు. సాగరమా, ఇంకా మంచిది. చెల్లులారా, ఒక పరి జలకాలాడుదామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. అయ్యయ్యో అప్సరసల్లారా, ఎంత పని చేసి తిరిగి. ఇది స్నానానికి పనికి వచ్చే జలం కాదు.
ఈ నగరవాసులు అందరూ స్నానాలు చేయంగా నిలువరించిన విసర్జన జలమిది. హతవిధి, అందుకేనా ఈ దుర్గంధం మీరు ముందుగానే చెప్పకపోతిరి? మీరు ఎక్కడ చెప్పనిచ్చాలు? బోనలో నుండి దూకిన గున్నేనుగ వలె గబుక్కున దూకితిలి, కంపును అంటించుకుంటిలి. ఈ కంపు వాసనకు మా ముక్కు పుట్టలు పలిగిపోతున్నావి. ఉదరమున ఏదో అలచడి కూడా మొదలవుతున్నది. పదండి, ముందు ఈ వైతరిణ నది నుండి బయటపడవలెను. ఎవర్రా మీరు? అందరూ కలిసి ఒకేసారి సూసైడ్ చేసుకోవడానికి వచ్చారా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, పదండి పోలీస్ స్టేషన్కి. ఓ రక్షక భటులారా, మీరు పొరపాటు పడుతుంటిరి. వీరు ఇంద్రలోక అప్సరసలు. తెలియక ఈ సాగరంలో దిగితిరి. క్షమించి వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ఒరేయ్, ఏ డ్రామా కంపెనీ నుండి పారిపోయి వచ్చావురా? సార్, వీళ్ళని చూస్తే చాలా అమాయకులుగా ఉన్నారు సార్. పాపం సార్, వీళ్ళకి హెల్ప్ చేద్దాం. సరే సరే, వదిలేద్దాం. అమ్మా, ఆ పక్క వాటర్ ఉంది, గో అండ్ క్లీన్ యువర్ సెల్ఫ్. మానవా, మీరు మాట్లాడుతున్నది ఏ భాష? భాష అర్థం కాకున్నా భావం అర్థమవుతున్నది. మాకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీది ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది అమరావతి. ఇంద్రుడు అమరలోకానికి అధిపతి. అవును, మీ వస్త్రధారణ భలే వింతగా ఉంది. సరిపోయారు. మీరు వారికి వింత, వారు మీకు వింత. సకులారా, గమనించితిరా? క్షుద్బాధ, ఉదరములో ఏదో పట్టి పిండేసినట్టుగా ఉన్నది. దీనినే ఆకలి అందులు. మనము భూలోకానికి అడిగిడినప్పుడు భూలోకవాసుల బాధలు మనకు అంటుకుంటాయి. ఒరే సుంటా, అది అందులు కాదురా, అందరూ. ముందు నువ్వు రా పలకడం నేర్చుకో. సలే సలే. రక్షక భటులారా, ఇక్కడ అమృతం దొరకదా? అమృతమా? మీకిలా కాదు, ఆగండి చెప్తా. ఒరేయ్, అమృతం అంటే నీకు తెలుసా? అక్కడ ఒక చాట్ బండి ఉంది, అక్కడ ఒక కుండ ఉంది, కుండలో ఉంటుంది అమృతం. వెళ్ళండి. ఒరేయ్, అవి పానీపూరి వాటర్ కదరా. అది మనిద్దరికీ తెలుసు, వాళ్ళకి కాదు కదా. పదండి, అమృతం తాగొద్దాం. మాకు ఈ కుండలో ఉన్న అమృతం కావాలను. ఇగో పోరి, మా తాన ఈ కట్లెట్టు పానీపూరి ఏ ఉంటాయి. ఏం కావాలి మీకు? సమోసా, చాట, పావు బజియా, పానీపూరియా, కట్లెట్టా, నూడిల్సా? ఇంత జన సందోహం, గుంపులు గుంపులుగా ఉన్నారు అనగా ఈ పదార్థాలు అమృత సమానం. మనము కూడా తిందాం. మానవా, ఈ ధవలవర్ణ పదార్థమేమి? ఇది బేల్పూరి. నిమ్మకాయ, కారం కూడా వేస్తాను. వెయ్యి, కారంతో పాటు కొంచెం మమకారం కూడా వెయ్యి. సఖీ, ఈ చిన్న చిన్న పిండి కుండల్లో అమృతం పోసి ఇస్తున్నారు. భలేగా ఉంది కదా, భుజించండి. అబ్బా, మంట మంట, అదరములకు అగ్గి తగిలినట్టు మండుతున్నది. ఇది ఏమి ఆహారం? ఇదే కారం అంటే, మసాలా కారం. ఆపుని వెటకారం. ఇంతటి కారపూరిత ఆహార పదార్థాలు భుజించుటకు జనాలు తండోపతండాలుగా వచ్చితిరి. ఈ రోజుల్లో ఎవరు తమ ఇండ్లలో వంటలు వండుకోవటం లేదేమో. వీకెండ్స్ వస్తే చాలు, కలుషితపూరితమైన పిజ్జాలు, బర్గర్లు తినేయడానికి వచ్చేస్తారు. అందుకే చూడు, హోటళ్ళు ఎక్కువయ్యాయి, హాస్పిటళ్ళు కూడా. మానవుల్లారా, ఏమిటి వింతపోకడ? చక్కగా పుష్టిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంట్లో వండుకోకుండా ఇలాంటివన్నీ తిని అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుని ఇలా మీరు తీసుకున్న గోతిలో మీరే పడుతుంటిరి. ఈ మధ్య స్విగ్గీ, జొమాటోల వల్ల అనారోగ్యాన్ని మీ ఇంటికి మీరే పిలిపించుకుంటున్నారు. घर पे जब था आटा तो पिज्जा लाया क्यों, अंडा ही खा लेता ये मोमो खाया क्यों, घर बैठे बैठे भी क्यों देखे है तू मेनू, घर पे बना था खाना हाँ
तो ऑर्डर किया क्यों? ओ डिलीवरी का भी अलग चार्ज है, उस पे जीएसटी तू देता यार है। उल्लू बनाते हैं कूपन कोड से, कोई भी लगा ले तू डिस्काउंट 60 है। बाहर ही है खाना, संडे चले जाना, रेस्टोरेंट को घर पे लाए क्यों? खाता है ना खाना घर पे तू बना के, तो पढ़ के लेबल कर क्या लेगा तू? दिन में हद से ज्यादा अनहेल्दी खा रहा तू, आलस का पुलिंदा है बनता जा रहा तू। अब तो उबला अंडा भी है ऑर्डर करता तू, थोड़ा थोड़ा करते करते है बिगड़ गया तू। है बिगड़ गया तू। విహారయాత్ర అని ఎగురుకుంటూ వచ్చితిమి. కానీ పూర్వయుగంలో భూలోకం ఎంత అద్భుతంగా ఉండెనో ఈ కలియుగంలో అంత అధ్వానంగా తయారైనది. ఇక చాలు బాబు చాలు, మనం మన లోకానికి తిరిగి వెళ్ళిపోదాము. ఆగండి అప్సరసల్లారా, మనలో ఎవరో తప్పిపోయారు. ఆగండి, నేను లెక్క పెడతాను. 1 2 3 4. అయ్యయ్యో, మనలో ఒక్కలు కాదు, 2 తప్పిపోయాలు. మొద్దు, నిన్ను నువ్వు లెక్క పెట్టుకోలేవు. అయినా కూడా బ్రహ్మానందం పరమానందం ఉన్నారు, మరి ఆనందమేడి? ఇదిగో మానవ, మా ఆనందాన్ని ఎక్కడైనా చూసారా? కౌన్సి ఆనందం హమ్కోనే మాలం. ఉలై ఇన పేరు నైమాలం అంటలా. ఇదిగో నైమాలం గాలు, మా ఆనందం చాలా అమాయకుడు. వాడి పిలక మా పిలకల కంటే చాలా పొడుగ్గా ఉంటుంది. వాడిని ఎక్కడైనా చూస్తే కొంచెం జాడ చెప్పరా బాబాబు. ఇక్కడ మానవులందరూ చేతిలో ఏదో పట్టుకొని చూసుకుంటూ మైమరిచిపోతున్నారు. ఏమిటది? అవును చెల్లి, అక్కడ చూడు. ఆ మానవుడు ఆ పరికరమును చూస్తూ తన భార్య శతకాన్ని నడుపుతున్నాడు. అవును సఖీ, అక్కడ చూడు, ఒక యువతి చెవిలో ఏదో పెట్టుకొని పిచ్చి పట్టిన కోతిలాగా నవ్వుతున్నది. వరేయ్ ఆనందం, ఒక చెట్టు కింద కూర్చొనున్నాడ్రా, పదండి. ఉలై ఆనందం, అది నువ్వేనా? ఏంట్లా ఉలకవు పలకవు? అవును, ఆ పలికాలంలో ఏదో చూస్తున్నావు. ఒరేయ్, దీనిని ఫోన్ అంటారంట. ఈ చరవాణిలో ఎన్ని అద్భుతాలున్నాయో. నేను ఇప్పుడే పబ్జి గేమ్ ఆడా. చికెన్ డిన్నర్ చికెన్. అది సరే, ఈ బాబు ఎవరు? ఏమో, నాకేం తెలుసు. ఇదిగో బాబు, నీవెవరు? మీ తల్లిదండ్రులేరి? I don't know. They brought me here. They gave me phone and went to shopping, I think so. ఏమి ఈ దౌర్భాగ్యము? తల్లిదండ్రులకు పిల్లలు పట్టరాయి, పిల్లలకు తల్లిదండ్రులు పట్టరాయి. ఈ చరవాణి వల్ల ఇంతటి అనర్థములా? నడిరాతిరి నెత్తి మీద పెనుభూతం వాలినట్టు, దినమంతా మెడల మీద దయ్యం కూసున్నట్టు, పాతాళ లోకంలో నిలువెల్లా మునిగినట్టు, దేహంలో నువ్వు కూడా ఒక భాగం అయినట్టు. ఆగం చేస్తున్నవేవో సెల్ ఫోను, అమ్మ తోడు నీ కాలం చెల్లిపోను. పిచ్చి లేపుతున్నవే టచ్ పోను, ఇంకా ఎన్ని చూడాలే పోను పోను. మానవులారా, నాగరికత పేరుతో మీ గమనం అదుపు తప్పుతున్నది. దేనినైనా మనము అదుపులో ఉంచుకోవాలను, దాని అదుపులో మనం ఉండరాదు. మానవులారా, మీకో నమస్కారం. మీ తిండికి, మీ జీవన శైలికి ఓ పెద్ద నమస్కారం. మేమిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేము. అప్సరసల్లారా, మనం మన లోకానికి తిరిగి వెళ్ళిపోదాం, పదండి.
నాటకం మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించిందని ఆశిస్తున్నాను. ఇందులోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం మీ మానసిక ఉల్లాసమే మా ప్రధాన ఉద్దేశం. ధన్యవాదాలు. Wow, that was a thought-provoking performance. Let's give a big round of applause to our talented students for delivering such an impactful message.